ఓకే. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సారీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ స్టేజ్ని డెకరేట్ చేసిన వాళ్ళకి, ప్రసాద్ ల్యాబ్ టీం వాళ్ళకి, శ్రేయస్ మీడియా వాళ్ళకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు దిల్రాజు గారు మా ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్. ఆయన వెళ్ళి కలిసినప్పుడు అందరూ కొత్త టీం అబ్బా, అందరూ డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రొడక్షన్ హౌస్, యాక్టర్స్, ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ అందరం. కానీ అలాంటిది ఏం లేకుండా ఒక సినిమాని ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి అందరినీ అనే ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో ఇక్కడ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ దిల్రాజు గారు. మీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు మనం కూడా తీయచ్చు, మనకు కూడా అవకాశాలు వస్తాయి, మనం కూడా సినిమాని ప్రేక్షకులకి అందించవచ్చు అని ధైర్యం ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో మా ప్రొడ్యూసర్ గారికి, హైమావతి గారు, శ్రీరామ్ గారు, హైనివా క్రియేషన్స్, వాళ్ళు మా అందరినీ నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ పట్టుదల, వాళ్ళ విజన్, దానివల్లే మేము ఇంత మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చగలిగాము. సో థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఈజ్ మిస్టర్ ఎనర్జెటిక్, మా ఆకాష్ గారు. ఆయనకి సినిమా అంటే చాలా ప్రేమ, కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ప్యాషన్, ఆ పిచ్చి, ఆ సినిమా ఆ పట్టుదల ఉంది కాబట్టి ఆయన ఇంత క్రియేటివ్గా, ఇంత పోయిటిక్గా, ఇంత అందంగా కొంచెం మా క్యారెక్టర్స్ అందరిని డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అసలు సెట్లో ఏ ఒక్క క్షణం అబ్బా టెన్షన్, అబ్బా ఏం జరగట్లేదు అలాంటి ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్లో కనపడదు. పాజిటివిటీ, మనం కొడుతున్నాము, మనం బాగా చేస్తున్నాము, మన టీం చాలా మంచి టీం అనేది ఆయన బలంగా నమ్మారు. ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన పర్సనాలిటీ వల్ల మేము ఇంత దూరం వచ్చాము. మన నుంచి పర్ఫార్మెన్సెస్, మన టీం అందరి నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సో నెక్స్ట్ మా డిఓపి గారు, ప్రేమ్ కుమార్ గారు, ప్రేమ్ సాగర్ గారు, మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శశాంక్ గారు. మ్యూజిక్ గురించి నెక్స్ట్ మీకు కూడా ముందు తెలుస్తుంది. చాలా బాగా ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముందు మీకు కూడా మా టీం అందరం రిలీజ్ చేసినప్పుడు మ్యూజిక్ మీకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. సో అగైన్ థ్యాంక్ యూ శశాంత్ గారు, మంచి సంగీతం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో మీటా టీం, మా డైరెక్షన్ టీం, మా ఆకాష్ గారి డైరెక్షన్ టీం, ఎగ్జిక్యూటివ్ టీం, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇది దాదాపు 100-200 మంది, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళందరి వల్లే ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది. సో మా యాక్టర్స్, సారీ, ఆర్ ధరణి, ఆర్ బ్యూటిఫుల్ మోక్ష, థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్లోకి అసలు చాలా చక్కగా, ఈజీగా, ఆమె ఎనర్జీ, షీఈ్ నార్మలీ వెరీ ఎనర్జెటిక్. సో యూ యాడెడ్ సచ్ గుడ్ ఎమోషన్ అండ్ క్యూట్నెస్ టు ద రోల్. థ్యాంక్ యూ సో మచ్ ధరణి. థ్యాంక్ యూ మోక్ష. అలాగే మా మిత్రులు, చాలా దగ్గరైన మిత్రులు, మా చైతన్య గారు, వెంకటేష్ గారు, మా దివ్యశ్రీ గారు, స్నేహ గారు, అందరూ మా యాక్టర్స్ చాలామంది. చాలా బాగున్నది ఎక్స్పీరియన్స్. అంటే మీరు స్క్రీన్లో చూస్తే కొంచెం అర్థమవుతుంది అనుకుంటాను. మంచి కెమిస్ట్రీ పండింది, వాళ్ళ ఎంకరేజ్మెంట్. ఇది కూడా నా మొదటి సినిమా, కానీ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోగలిగాను. ప్రత్యేకంగా మా సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు, చాలా సీనియర్ యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా అదృష్టవంతుని అనుకుంటాను. ఒక నటుడిగా చాలా నేర్చుకునే వాళ్ళ నుంచి. సో థ్యాంక్ యూ సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు, మా నటీనటులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా అంతే అండి. మేము ఐ థింక్ చాలాసేపు మాట్లాడాను, ఏమనుకోకండి.
చాలా సంతోషంగా ఉంది. మా టీం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దిల్ రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.